మీరు తండ్రిని నా పేరిట ఏమీ అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదివరకు మీరేమీ నా పేరిట అడగలేదు. మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. యోహాను సువార్త 16వ అధ్యాయము 23-24 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు డిసెంబర్ అనగా క్రిస్మస్ మాసం అండి. 7th సాటర్డే. గుడ్ ఆఫ్టర్నూన్. పరలోకనేస సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధి కలుగునుగాక. ఫ్రెండ్స్, ప్రభు మాట్లాడుతున్నాను. నా పేరిట తండ్రిని ఇంతవరకు మీరేం అడగలేను. మీరు అడిగితే నా నామం పేరిట మీకు ఇస్తాడు ఆయన. ఇదివరకు మీరేమీ అడగపోయినా ఇప్పుడు మీ సంతోషం పరిపూర్ణం కావాలంటే అడగండి, ఇస్తాడు ఆయన. అవును, స్వాస్థ్యం అడుగుదాం. ఎస్, నావన్నీ నీవన్నాడు తండ్రి. మార్నింగ్ ప్రేయర్లో విన్నాం. రేపు దీని గురించి డీప్గా వర్తమానాలను పోతున్నాం. ఫ్రెండ్స్, ఎవరు మిస్ చేసుకోవద్దు. పెద్ద కుమారుడు అక్కడే ఉన్నాడు, కానీ తన స్వాస్థ్యం ఏంటో, తన ఎలా దీవించబడచ్చో అది తెలుసుకోలేదు కాబట్టి అడగలేకపోయాడు. కనుక అడిగితే పొందుకునేవాడు. కనుక చిన్న కుమారుడు తప్పిపోయినడికే తండ్రి స్వాస్థ్యం ఇచ్చినవాడు. కూరోడుగా చేర్చుకోమంటే కుమారుడు చేర్చుకున్నవాడు. నీకోసం, నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు. నన్ను నమ్మితే మీరు నా పిల్లలు, నా కుమారులు, కుమార్తెలు అన్నాడు. నీకు నాకు స్వాస్థ్యాలు ఇవ్వడా, రక్షణతో పాటు దీవెన, జై జీవితం, స్వస్థత, ఆశీర్వాదం అన్నీ ఇస్తాడు. ఇవన్నీ పొందుకునే మార్గం గురించి రేపు వర్తమానాలు వినబోతున్నాం. అన్ఎండింగ్ ఫెస్టివల్. రండి, వచ్చిన ప్రతి ఒక్కరి తలమైన స్వహస్తాలతో 4 వర్షిపుల్లో ఆలివ్ అన్ఎండింగ్ ప్రే చేయబోతున్నాం. చిన్నల్ని, పెద్దలను కూడా ఎవరిని మిస్ చేసుకోవద్దు. తండ్రి యొక్క దీవెనలు, స్వాస్థ్యాన్ని, జ్ఞానాన్ని, కృపను, ఆరోగ్యాన్ని అన్నీ పొందుదాం. మన ఆరాధన సమయంలో రేపటి దినమందు ఉదయం 6 గంటలకు మొదటి ఆరాధన, ఉదయం 8 గంటలకు 2వ ఆరాధన, ఉదయం 10 గంటలకు 3వ ఆరాధన, సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు 4వ ఆరాధన. మిస్ చేసుకోవద్దు. అన్ఎండింగ్ ఫెస్టివల్. మై ఫాదర్, నా తండ్రి గురించి పార్ట్ 3 మెసేజెస్ ఉంటాయి. మిస్ చేసుకోవద్దు. చాలా శ్రేష్టమైన, నన్ను ఎంతో బలపరుస్తుంది, ఎంతో ధైర్యపరుస్తుంది, నిన్నెంతో ధైర్యపరుస్తే, బలపరుస్తే, ఎస్పెషల్లీ అన్ఎండింగ్. అలాగే న్యూ ఇయర్ క్యాలెండర్ రిలీజ్ అయింది లాస్ట్ వీక్, మీకు తెలుసు. ఇంకా అనేకులు తీర్మానం తీసుకున్నారు ఒక ఘనమైన కానుక పెట్టాలని. అలాంటి వాళ్ళు ఈ సాటర్డే వచ్చి, అంటే ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ ఉంది. ఆ స్పాన్సర్ మీట్లో వచ్చి క్యాలెండర్ మీరు తీసుకోవచ్చు, నాతో ఫోటో దిగవచ్చు. ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పి ప్రేయర్ చేసుకోవచ్చు. ఈ వెసులు బట్టి రేపు సండే కూడా ఉంది. రండి, ఒక ఘనమైన కానుక విద్దాం. ఫంక్షన్ హాల్కి ఎంతో బిగ్ అమౌంట్ పే చేయాలి మనం త్వరలో. కాబట్టి సహకరించి అడుగుతాను. అలాగే అద్భుతాలు చూస్తాం. తండ్రి రాజ్యం గురించి ఎప్పుడైతే విత్తనం ఒక్కడుగును ముందుకేస్తే 100 అడుగులు దేవుడిని పట్ల అద్భుతాలు చేయాలని ముందుకు రావాలని ఆశిస్తున్నారు. అడుగులు వేస్తావు కదా, విశ్వాసంలో బలపడు. ఫైనాన్షియల్ మిరాకిల్ జరుగును గాక. మీరు అనేకులు ముందుకు వస్తున్నారు. ఈరోజు సాయంత్రం, అలాగే రేపు సండే. మీ హస్తాలు బలపరిచి ఫైనాన్షియల్ మిరాకిల్ దేవుడు చేయను గాక. ఆమె ఆశ్చర్యకర ప్రతి బిడ్డను బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. నేను ఈ స్పాన్సర్ మీట్కి అనేకులు ఎవరైతే రేపు కూడా క్యాలెండర్స్ కోసం అనేకులు ముందుకు వచ్చి గుప్పులు దీవెనలు పొందుకునే భాగ్యం, పరిచయం సహకరించే కృపను దయచేయండి. అలాగే నాయన రేపు సండే వర్తమానాలు, నాయన బలమైన వాక్య సందేశాలు నుండి కృప చూపించండి. మీలో మా స్వాస్థ్యం తెలుసుకుని దీవించబడాలా, గొప్ప కార్యాలు చూడాలి, జైవును పొందాలి, ధైర్యాన్ని పొందాలి, కృప పొందాలి. ఎవరు అనారోగ్యం స్వస్థపరచండి, ప్రతి బలహీనత వేళ తీసేయండి, ప్రతి వారు వెళ్తుపోవచ్చండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమె. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్. రేపు కూడా స్పాన్సర్ చేసే అవకాశం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.